మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పాస్టర్ షాలెం రాజు వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. మల్లెపూలు పెట్టుకునే మహిళలు అంటూ చులకన చేస్తూ ప్రసంగం చేశారు. సోషల్ మీడియాలో షాలెం రాజు వ్యాఖ్యలు వైరల్ గా మారుతున్నాయి. షాలెం రాజు వ్యాఖ్యలపై హిందూ మహిళా సంఘాలన్నీ కూడా తిరుగుబాటు బావుటా ఎగరవేశాయి. క్షమాపణ చెప్పాల్సిందే అంటూ డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. మల్లెపూలు పెట్టుకునే మహిళలు బజారు మనుషులా? పూలు పెట్టుకునే హిందూ మహిళలంటే ఎందుకింత చులకన భావన? మల్లెపూలు పెట్టుకుంటే తప్పే ఉంది. బజారు మనుషులే మల్లెపూలు పెట్టుకుంటారా? పాస్టర్ షాలెం రాజు చేసిన వ్యాఖ్యలపై హిందూ మహిళా సంఘాలు సంధిస్తున్నటువంటి ప్రశ్నలు ఇవి. పల్నాడు జిల్లాలో జరిగిన ప్రార్థనా సభల్లో పాస్టర్ షాలెం రాజు మహిళల మీద చేసినటువంటి వ్యాఖ్యలు పెను దుమారం రేపుతున్నాయి. ప్రార్థన సభలో ప్రసంగిస్తున్న పాస్టర్ షాలెం రాజు ఒక కథ చెబుతూ మల్లెపూలు అమ్మే ఓ వ్యాపారి చర్చి ముందు దుకాణం పెట్టాడట. ఒకరు కూడా కొనరని లోపలికి వెళ్తూ పాస్టర్ అతనికి చెప్పాడట. ఇంకో చోట పెట్టుకోమని సలహా కూడా ఇచ్చాడట. ఎందుకు కొనరని వ్యాపారి తిరిగి ప్రశ్నిస్తే హేళనగా పాస్టర్ సమాధానం ఇచ్చారట. బజార్ల మీద తిరగటానికి వారు బజారు సంబంధులు కాదు, పరిశుద్ధ ఆత్మ సంబంధులు అంటూ షాలెం రాజు కొన్ని కామెంట్స్ చేశారు. ఆ కామెంట్స్ పూర్తిగా దుమారం రేపుతున్న పరిస్థితుంది. షాలెం రాజు మహిళల్ని తీవ్రంగా కించపరిచారు. షాలెం రాజు వెంటనే క్షమాపణ చెప్పాల్సిందే అంటూ పెద్ద ఎత్తున మహిళా సంఘాలు కూడా డిమాండ్ చేస్తున్నాయి. ఏం మహిళలు పూలు పెట్టుకుంటే, మల్లెపూలు పెట్టుకుంటే వాళ్ళు బజారు మనుషులా? వాళ్ళు ప్రవర్తన సరిగా ఉండదా? ఏం మాట్లాడుతున్నావు షాలెం రాజు అంటూ మహిళలు రోడ్ల మీదకి వచ్చి క్షమాపణ చెప్పాల్సిందే షాలెం రాజు అంటూ డిమాండ్ చేస్తున్నారు. అసలు షాలెం రాజు ఏమన్నారు, ఆ పాస్టర్ ఏమన్నారు ఒక్కసారి విందాం. మల్లెపూలు అమ్ముకునేవాడు చర్చి ముందు పెట్టాడంట బండి. పాస్టర్ గారు లోపల వద్ద చెప్పాడు, ఒక్కడు కూడా కొనడు పోరా అని. ఇంకో చోట పెట్టుకో, మార్కెట్లో పెట్టుకో, అక్కడ కొంటారులే కానీ ఇక్కడ కొందరు పో అంటే ఎందుకు కొందరు? ఇంతమంది ఆడవాళ్ళు వస్తుంటే కొంటారులే అని పెట్టాడు. కోట మొదలైన దగ్గర నుంచి కోటం వైపు అందరు ఇళ్ళకి పోయిందాక ఆడే కూర్చున్నాడు. ఒక్కళ్ళు కొనలా. అందరు పోయినాక పాస్టర్ గారు కూడా పోతా చూశాడు. బండికి వెళ్ళి ఒక్క మూర పూలు కొనలా ఎవరు. ఏమైందిరా అన్నాడు. ఏందండి ఇంతమంది ఆడవాళ్ళు వచ్చారు, ఒక్కళ్ళు మూర పూలు కొనలేదు. కొనర్రా, కొనరు. పిచ్చి పిచ్చి వేషాలన్నీ వేసి రోడ్లమిటి బజార్లమిటి తిరగటానికి వారు బజారు సంబంధులు కాదు, వారు పరిశుద్ధాత్మ సంబంధులు. వారు పరిశుద్ధాత్మ సంబంధులు. పరిశుద్ధాత్మను కలిగి ఉన్నవారు, సత్ప్రవర్తన కలిగి ఉన్నవారు, సత్క్రియలు చేయడానికి పిలువబడిన వారు, ఏర్పరచబడిన వారు, ఆయన రక్తము చేత కడగబడిన వారు. వారు అడ్డదిడ్డంగా తిరిగేవాళ్ళు కాదు, అడ్డదిడ్డంగా ప్రవర్తించేవాళ్ళు కాదు, అడ్డదిడ్డంగా బతికేవాళ్ళు కాదు. క్రీస్తు రక్తము చేత నీతిమంతులుగా తీర్చబడి నీతిగా బ్రతకటానికి తమ్మును తాము ప్రతిష్ఠించుకున్నవారు. ఇంకంతే బండి నెట్టుకొని పోయాడు. షాలెం రాజు మాట్లాడిన మాటలు వినరుగా. క్రైస్తవుల మెప్పు కోసం తాను ఏదైతే సభలో ప్రసంగిస్తున్నాడో చర్చిలో, అక్కడ ఉన్న క్రైస్తవుల చప్పట్ల కోసం ఇంత దారుణంగా పాస్టర్లు ప్రవర్తిస్తారా? మల్లెపూలు పెట్టుకుంటే వాళ్ళు అడ్డదిడ్డంగా ప్రవర్తించేవాళ్ళ? అడ్డదిడ్డంగా రోడ్ల మీద వెళ్లేవాళ్ళ? బజారు మనుషులంటూ మాట్లాడతారా? ఎంత దారుణం ఇది! మహిళా సంఘాలందరూ కూడా తీవ్రంగా దుయ్యబడుతున్నటువంటి పరిస్థితి ఉంది. పాస్టర్ షాలెం రాజు క్షమాపణ చెప్పాల్సిందే అంటూ పెద్ద ఎత్తున డిమాండ్ వినిపిస్తోంది. సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్గా మారే పాస్టర్ షాలెం రాజు వ్యాఖ్యలు. పని కట్టుకొని హైందవ ధర్మం మీద దాడి చేస్తున్నాడు పాస్టర్ షాలెం రాజు అంటూ పెద్ద ఎత్తున విమర్శలు చేస్తూ ఉన్నారు. క్రైస్తవుల మెప్పు పొందడం కోసం మల్లెపూల ముసుగులో హిందూ మహిళల మీద కామెంట్స్ చేయటం ఏంటి అంటూ ప్రశ్నిస్తున్నారు. పాస్టర్ చేసిన వ్యాఖ్యలు రెచ్చగొట్టే విధంగా ఉన్నాయి. పాస్టర్ ముసుగులో షాలెం రాజు హిందువుల మీద దాడి చేస్తున్నాడంటూ కూడా మండిపడుతున్నారు. అతనిపై చర్యలు తీసుకోవాలంటూ మహిళలందరూ కూడా పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదు చేస్తా ఉన్నారు, ఫిర్యాదు చేస్తున్నారు. షాలెం రాజు మీద అతను చేసినటువంటి వ్యాఖ్యలు క్షమాపణ చెప్పాలి, లేదు అంటే గనక అతని మీద కఠినంగా వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి స్థానికంగా ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లకు వెళ్ళి మరి, మహిళలు పోలీస్ స్టేషన్కి వెళ్ళి మరి కంప్లైంట్ ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది. షాలెం రాజు పని కట్టుకొని ఒక మతాన్ని కించపరిచే విధంగా ఏ విధంగా మాట్లాడతారు? అసలు మతాన్ని పక్కన పెట్టేస్తే మహిళల్ని ఎంత దారుణంగా విమర్శిస్తారా? మల్లెపూలు మహిళలు పెట్టుకుంటే వాళ్ళు బజార్ మనుషులు అవుతారా? వాళ్ళు నీతిమాలిన పనులు చేస్తారా? వాళ్ళు రోడ్డు మీద అడ్డదిడ్డంగా తిరుగుతారా? వాళ్ళు బజారు మనుషులాగా ప్రవర్తిస్తారా? షాలెం రాజు పాస్టర్ గారు ఏంటిది? మీకు అసలు విచక్షణ ఉందా? మీరు మతుండి మాట్లాడుతున్నారా? మహిళల్ని ఇంత దారుణంగా కించపరుస్తారా? రేపు ఇంట్లో ఏ స్త్రీ అయినా సరే అందంగా అలంకరించుకోవడం కోసం హిందూ సంప్రదాయం ప్రకారం
మంచిగా కళ్ళకి కాటుక పెట్టుకుంటారు, బొట్టు పెట్టుకుంటారు, నుదుటిన మల్లెపూలు పెట్టుకుంటారు జడకి. హిందూ సంప్రదాయంలో ఒక భాగమైపోయింది. దీన్ని బజారు మనుషులు రోడ్ల మీద ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తారు అని వ్యాఖ్యలు చేస్తారా? ఎంత దారుణం ఇది! మహిళా సంఘాలు తీవ్రంగా దుమ్మెత్తిపోస్తున్నారు పాస్టర్ షాలం రాజు మీద. వెంటనే క్షమాపణ చెప్పాల్సిందే. ఇది మహిళలకు జరిగినటువంటి ఘోరాతి ఘోరమైనటువంటి అవమానం. షాలం రాజు వెంటనే మీడియా ముందుకొచ్చి నేను చేసినటువంటి వ్యాఖ్యలు తప్పు, నన్ను క్షమించండి అని 2 చేతులు జోడించి మహిళలందరికీ, ఇది మతాలకు సంబంధించిన విషయం కాదు, మహిళలందరికీ కూడా వెంటనే షాలం రాజు క్షమాపణ చెప్పాల్సిందే అంటూ పెద్ద ఎత్తున డిమాండ్ వస్తుంది. సోషల్ మీడియాలో ఈ వార్త అన్నది, ఆయన మాట్లాడిన మాటలనేవి పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి. ఒక పద్ధతి ప్రకారం, ఒక వ్యూహంలో భాగంగానే ఒక వర్గం మెప్పు కోసం, ఒక వర్గం చప్పట్ల కోసం మిగతా వర్గాలను, మిగతా మతాలను పూర్తిగా కించపరిచే విధంగా, వాళ్ళని తక్కువగా చూపే విధంగా, వాళ్ళ మానాన్ని శంకించే విధంగా మాట్లాడాడు పాస్టర్ షాలం రాజు. ఆయన క్షమాపణ చెప్పాల్సిందే. వాళ్ళకి 48 గంటల సమయం ఇస్తున్నాం. మహిళా సంఘాలు కూడా పెద్ద ఎత్తున ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు మీడియా ముందుకొచ్చి. 48 గంటల సమయం ఇస్తున్నాం. పాస్టర్ షాలం రాజు క్షమాపణ చెప్పకపోతే, తాను చేసినటువంటి వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోకపోతే అరెస్టు కూడా చేయాల్సినటువంటి అవసరం ఉంది. మరొక పాస్టర్ ఈ విధంగా చర్చిల్లో విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా, మహిళల్ని అవమానపరిచే విధంగా, దారుణ వ్యాఖ్యలు చేయకుండా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలంటూ పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు మహిళలందరూ కూడా. ప్రార్థన సభలో ప్రసంగిస్తున్నటువంటి పాస్టర్ షాలం రాజు ఒక కథ చెప్తున్నట్టు చెప్పాడు. మీరు కూడా విన్నారు. ఒక కథ చెప్తున్నాడు. మల్లెపూలు అమ్మే ఒక వ్యాపారి చర్చి ముందు దుకాణం పెట్టాడట. ఒకరు కూడా కొనరని చెప్పి లోపలికి వెళ్తూ ఆ పాస్టర్ చెప్పాడట. ఇంకో చోట పెట్టుకో, ఇక్కడ నీకు వర్కౌట్ కాదని చెప్పాడట. ఎందుకు కొనరంటూ అతను అక్కడే ఉండి అమ్మే ప్రయత్నం చేశాడంట. బజార్ల మీద తిరగటానికి వారు బజారు సంబంధులు కాదు, పరిశుద్ధ ఆత్మ సంబంధులు. ఇది ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు. బజారు మనుషులు పెట్టుకుంటారంట. ఇష్టం వచ్చినట్టుగా రోడ్ల మీద తిరిగే వాళ్ళు మల్లెపూలు పెట్టుకుంటారు. బజారులో మితిమీరిన ప్రవర్తన కలిగిన వాళ్ళు పెట్టుకుంటారు. అలగా జనం పెట్టుకుంటారు. మేము కాదు అని అన్నారంటే మల్లెపూలు పెట్టుకునే వాళ్ళందరినీ ఎంత ఘోరంగా, ఎంత దారుణంగా అవమానానికి గురి చేశారు పాస్టర్ షాలం రాజు గారు. అంటే ఇది నిజంగా ఇది ఒక మతాన్ని అన్నది కాదండి. హిందూ సంప్రదాయం ప్రకారం అది అలంకరణకు సంబంధించే హిందూ మహిళలందరూ కూడా తీవ్రంగా విమర్శిస్తున్నారు. అది మతాన్ని ఒక్క నిమిషం పక్కన పెడితే, మల్లెపూలు పెట్టుకునే మహిళలు అది ఏ మతమైనా సరే అలగా జనమా? బజారు మనుషుల వాళ్ళు? రోడ్ల మీద ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించే వాళ్ళ? ఒళ్ళమ్ముకునే వాళ్ళ? ఏం మాట్లాడుతున్నావు పాస్టర్ షాలం రాజు? మల్లెపూలు పెట్టుకునేటువంటి మహిళలు ఇంత ఘోరంగా అవమానిస్తావా? క్షమాపణ చెప్పాల్సిందే. సుమన్ టీవీ కూడా పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తూ ఉంది పాస్టర్ షాలం రాజు. 24 గంటల్లోపు మహిళలందరికీ కూడా నేను చేసింది తప్పు అని చెప్పి క్షమాపణ కోరాలి మీరు. లేదంటే ఈరోజు మీరు మాట్లాడారు, మిమ్మల్ని చూసి ఇంకా 10 మంది పాస్టర్లు మహిళలు ఇంతకంటే దారుణంగా, హిందూ సంప్రదాయాల్ని కించపరిచే విధంగా, హిందూ సమాజం మీద దాడి చేసే విధంగా, మహిళలంటే కనీసం అసలు మినిమం రెస్పెక్ట్ లేదే విధంగా మీ పాస్టర్లందరూ కూడా మాట్లాడే పరిస్థితి ఉంది. పాస్టర్లో చాలామంది మంచి వాళ్ళు ఉన్నారండి. మంచి బోధనలు చేసే వాళ్ళు ఉన్నారు. వాళ్ళంటే చాలా రెస్పెక్ట్ ఉంటుంది వాళ్ళందరికీ. మంచి బోధనలు చేసే వాళ్ళకి. చాలామంది మత ప్రచారం ముసుగులో ఇంకొక మతం మీద, ఇంకొక వర్గం మీద ఈ విధంగా దారుణమైనటువంటి పదాలతో ఒక కథను, లేని కథను కూడా ఉన్నట్టు సృష్టించి, ఎందుకంటే ఇది పండాలి కదా, వాళ్ళ దగ్గర చప్పట్లు రావాలి కదా, వాళ్ళు ఆహా ఓహో మా పాస్టర్ గారు భలే చెప్పారని చెప్పి నవ్వుకోవాలి కదా. అంటే వాళ్ళు, మీరు ఏదైతే చర్చిలో మీరు ప్రసంగం చేస్తూ ఉన్నారో అక్కడ ఉన్నటువంటి క్రైస్తవుల మెప్పు కోసం, చప్పట్ల కోసం ఇంకొక మతాన్ని, ఇంకొక వర్గాన్ని తీవ్రంగా కించపరుస్తూ, వాళ్ళ మానాన్ని శంకిస్తూ బజారు మనుషులు అని చెప్పి ఏ విధంగా మాట్లాడతారు? పాస్టర్ గారు, ఇది చాలా సీరియస్గా తీసుకోవాల్సినటువంటి విషయం. అక్కడ పోలీస్ స్టేషన్స్లో ఏదైతే పల్నాడులో ఆయన వ్యాఖ్యలు చేశారో, పోలీస్ స్టేషన్స్కి వెళ్ళి మహిళా సంఘాలందరూ కూడా కంప్లైంట్ చేస్తూ ఉన్నారు. పాస్టర్ షాలం రాజు గారు వెంటనే క్షమాపణ చెప్పాలి, లేదంటే కనుక చాలా సీరియస్గా యాక్షన్స్ తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుందని హెచ్చరిస్తూ ఉన్నారు.